ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మీకు మా శుభవందనములు. దేవుని చిత్తం వల్ల నేను మరలా మీ మోక్ష సందేశములను కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం కేవలం దేవుని యొక్క కృప. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆ యేసు ప్రభులు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ఆకాశమును, భూమిని, సముద్రమును, సర్వజీవులను సృష్టించిన సృష్టికర్తవైన మా యెహోవా తండ్రి, యేసయ్య నామమును బట్టి మీకు మా వందనములు. ప్రియ తండ్రి, మీ బిడ్డలతో నేను ఈ విధముగా నిలవబడి ముచ్చటించుటకు కారణభూతుడైన నా యేసయ్య, నీకు మా వందనములు. నాతో మాతో మీ సన్నిధి ఉంచి క్రమంగా మర్యాదగా మేము మీ గురించి మాట్లాడుటకు కృప చూపించమని ఈ కొద్ది స్తుతి ప్రార్థన యేసయ్య నామములో అంగీకరించమని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మోక్ష సందేశములు ద్వారా మోక్ష మార్గం ఛానల్లో వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. మోక్ష సందేశముల యొక్క ఉద్దేశాన్ని మరొకసారి మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. మోక్ష సందేశముల యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి విశ్వాసి ఈ కార్యక్రమంలో పాల్గొని తన యొక్క అనుభవాలను వివరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలనే ఉద్దేశము కలిగి ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. విశ్వాసులారా, మీలో ఎవరికైనా ఆసక్తి, ఈ కార్యక్రమంలో మాట్లాడాలని ఆశ ఉంటే తప్పకుండా ఈ స్క్రీన్పై వచ్చే నంబర్ని మీరు సంప్రదించండి. మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి మీరు ఇది గమనించండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనం పాఠంలోకి వెళ్ళకముందు ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఏంటంటే, నీతోనే అనుబంధం. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్యా కావాలి నీ స్నేహము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్యా కావాలి నీ స్నేహము. ఎవరున్నా లేకున్నా, ఏమైనా కాకున్నా, నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్యా కావాలి నీ స్నేహము. నా కాలగతులన్నీ నీ వశమని నిలచి ఉన్నాను నీ చెంతనే, నా దాగు చోటువు నీవేనని నమ్మికయుంచాను నీ మీదనే. అవునన్నా కాదన్నా, వెలుగైనా వెతులైనా, నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్యా కావాలి నీ స్నేహము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్యా కావాలి నీ స్నేహము. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఈ వాక్యం చదవడం ద్వారా నేను ఏ స్త్రీ గురించి మీతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ఇక్కడ ఉన్న స్త్రీ పేరు హవ్వ. ఈరోజు మనం ముచ్చటించుకుంటున్న స్త్రీ పేరు హవ్వ. ఈమె పేరుకు అర్థము సమస్త జీవులకు తల్లి, జీవమిచ్చినది అని అర్థము. ఆదికాండము 2వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు కూడా మనం చదువుకుంటే దాని తర్వాత మనం పాఠంలోకి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల వరకు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను.
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకును తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడను. ఈ నారి పేరే అవ్వ. ఇప్పుడు మనం అవ్వ గురించి మాట్లాడుకుందాం. ఎప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా కొద్ది బైబిల్లో ఉన్న స్త్రీల గురించి వివరించాను. ఇక ముందు కూడా ఈ కార్యక్రమంలో స్త్రీల గురించి వివరించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే స్త్రీలమైన మనము బలహీనమైన ఘట్టంగా కాకుండా బలమైన ఘట్టంగా ఉండి దేవుని యొక్క కార్యక్రమాలను మనం చేసుకుంటూ అనేకులను దేవుని వైపు త్రిప్పడానికి సహాయం చేయాలని, ప్రార్థన చేసే స్త్రీలుగా, రోధించే స్త్రీలుగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఆ రీతిగా మనల్ని పెట్టడానికి ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆ ఇష్టాన్ని మనం గుర్తెరిగి ఆ హృదయంలోనికి ఆయన ఆహ్వానించినట్లయితే తప్పకుండా ప్రతి స్త్రీ కూడా విజయవంతంగా తన జీవితయాత్రను ముగించుకుని చిరస్థాయిగా తన కుటుంబంలో నిలిచిపోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలారా, విశ్వాసులారా, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. మీ అవసరతలు ఏదున్నా సరే నాకు తెలియపరచండి. మీ అవసరతలో తప్పకుండా నేను పాల్పంచుకుంటాను. దేవుని యొక్క సహాయం కోరి మీ కొరకు ప్రార్థించడానికి మోక్ష సందేశం ద్వారా నేను ఇష్టపడుతున్నాను. ఆదాము చూస్తే ఆకాశ పక్షులకు పేర్లు పెట్టారు. ఆయనను ఆదామునకు సాటైన సహాయము లేకపోయెను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఒక ప్రక్కటెముక, ఆ ప్రక్కటెముక హవ్వ. ఆ హవ్వ జీవము గల ప్రతి వానికి తల్లి, అంటే మీకు నాకు కూడా తల్లి. అయితే ఈ హవ్వ దేవుడు నిర్మించిన రీతిగా జీవించకుండా స్వేచ్ఛను కోరి అనేక సమస్యలు తెచ్చుకుంది. అనేక సమస్యలను తెచ్చుకుంది. ఆ సమస్యలు ఏంటి చూద్దాం రండి. అయితే ఈ అవ్వ దేవుడు నిర్మించిన రీతిగా జీవించకుండా స్వేచ్ఛను కోరి అనేక సమస్యలను తెచ్చుకుంది. భర్తను విడిచి ఒంటరిగా తోటలో స్వేచ్ఛగా తిరగాలని ఆశించింది. తనకు తెలియని క్రొత్త వ్యక్తితో సంభాషణ చేసింది. ఆ క్రొత్త వ్యక్తి ఎవరు? మీకు నాకు తెలుసు. ఆ క్రొత్త వ్యక్తి పేరు సర్పం. సర్పము యుక్తిగలదై అవ్వను మోసపరిచింది. ఏమని? సర్పం గురించి చెప్పాలంటే ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలైనగా మీరు వాటిని తినుదినుమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదిని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ప్రియమైన వారులారా, ఇక్కడ ఏం చేసిందంటే అవ్వ చేయకూడని పని ఏంటంటే దేవుడు చేయొద్దన్న పని చేసింది. ఏంటా పని? ఆ పండు తినవద్దన్నాడు, కానీ సర్పం కుయుక్తి గలదై చక్కగా అవ్వను లోపరుచుకుని ఆ పండు తినేలా చేసిందనమాట. అప్పుడు ఏం చేసింది? అసలు ఆ అవ్వ చేసిన తప్పు ఏంటంటే భర్తను విడిచి ఒంటరిగా తోటలో స్వేచ్ఛగా తిరిగింది. భర్తను విడిచిపెట్టి తన ఒంటరిగా స్వేచ్ఛగా తిరిగింది. ఒంటరిగా ఉన్న అవ్వను చక్కగా మంచి అవకాశం వచ్చింది సర్పానికి. మోసపుచ్చాలి, ఎలా అయినా సరే అవ్వను లోపరుచుకోవాలి, అవ్వని దారి తప్పించాలి, దేవుడు తినవద్దన్న పండుని తినేలా చేయాలని కుయుక్తి కలిగి చక్కటి మంచి ఛాన్స్ను పొందుకుని అవ్వను మోసపరచడానికి సిద్ధపడింది. వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 6 వచనాల వరకు మనం చూడగలిగితే ఈ రీతిగా మనకు రాయబడి ఉంది. నిజంగా స్వేచ్ఛగా ఒంటరిగా తిరగాలి అనుకునే ఆడవాళ్ళకి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దయచేసి స్వేచ్ఛగా
ఒంటరిగా ఆడవాళ్ళు తిరగడానికి ఇష్టపడకండి. ఎందుకంటే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడున్న మన పరిస్థితిలో నిజంగా అలనాడు అవ్వను మోసపరిచినట్లే ఈ రీతిగానే సాతాను యుక్తిగలదై తెలివిగలదై మనల్ని మోసపరచాలని చక్కగా మన చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. దానిని గుర్తెరగాలి. మనం గుర్తెరిగి ఎప్పుడు కూడా సాతానికి అవకాశం ఇవ్వకుండా, తావివ్వకుండా, సాతాను యుక్తిగా ఏ రీతిగా ఆలోచించిందో మనము కూడా అంతే యుక్తిగా ఆలోచించాలి. దానికి ఏమాత్రం మనం చిక్కకూడదు. సాతానికి మనం చిక్కకూడదు. దాని నుండి ఎలా తప్పించుకోవాలి? ప్రతి విశ్వాసి కూడా ఈ పాయింట్ ఆలోచిస్తే తప్పకుండా సాతాను ఏ రకంగా యుక్తిగా ఆలోచించి అవ్వను లోబర్చుకుందో అదే రీతిగా లోబర్చకుండా మనం ఎలా తప్పించుకోవాలో అనేది కూడా మనం ఆలోచించే శక్తి మనకు దేవుడిస్తాడు. ఆ జ్ఞానం మనం ఉపయోగించుకోవాలి. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడే సాతాను నుండి మనం తప్పించుకోగలం. అయితే ఇక్కడ అవ్వను చూస్తే సాతాను మాటలకు మోసపోయిన అవ్వ ఏం చేసింది? తినవద్దన్న చెట్టు ఫలంను తింది. అప్పుడు ఏమైంది? అక్కడ ఆమె శరీర నేత్రములన్నీ తెరవబడ్డాయి. శరీర నేత్రాలు తెరవబడినాయి. అప్పుడు దేవుని యొక్క నిరంతరమైన ఆశీర్వాదాలను కోల్పోయింది. ఎటువంటి కోల్పోయింది? దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయింది అవ్వ. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళడం వల్ల తోటలోకి సాతాను లోబర్చుకుంది. సాతాను లోబర్చుకోవడం వల్ల తన శరీర నేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకుండా పోయింది. అయితే కోల్పోయింది. ఇంకా అక్కడతోటి కోల్పోయిన తర్వాత ఏం చేశాడు దేవుడు? ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడింది. ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడింది. ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత కన్నీరు, వేదన అనుభవించింది అవ్వ. కన్నీరు కార్చింది, వేదన పడింది, అన్నీ అనుభవించింది అవ్వ. అన్నీ అనుభవించినా సరే ఏంటంటే దేవుని మాటను తిరస్కరించింది. తినవద్దన్న పండును తినింది. కాబట్టి దేవుడు ఏదైనా తోట నుండి గెంట వేయబడేలా జరిగింది అక్కడ ఆ విషయంలో. ఎందుకంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి లోబడకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా మనం కూడా కొన్ని సందర్భాల్లో మన తల్లిదండ్రులకి వేదన, దుఃఖము, రోదన కలిగించేలా చేస్తాం. దయచేసి ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులని వేదనకు గురి చేయకండి, భర్తను వేదనకు గురి చేయకండి, భార్యను వేదనకు గురి చేయకండి, బిడ్డల వేదనకు గురి చేయకండి. ఎందుకంటే ఈరోజు మనము కడవర దినాల్లో ఉన్నాం, కడవర కాలంలో ఉన్నాం కనుక మనము దేవుడు ఏమైతే చెప్పాడో ఆ పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని ప్రకారమే మనం జీవిస్తే కనుక అవ్వ ఆశీర్వాదాలను కోల్పోయింది. మనమైతే ఆ ప్రకారం చేయగలిగితే ఆశీర్వాదాలను మనం కోల్పోము. దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకునేలా ఆ దేవుడు మనకు చేస్తాడు. కాబట్టి తప్పకుండా దేవుడు మనకు తోడై ఉంటాడు. అవ్వ చేసిన పని మనం ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే మనం ఆశీర్వాదాలను పొందుకోవడానికి దేవుని యొక్క ప్రణాళికలో కొన్ని ఆత్మలను భారము కలిగి ఆయన కొరకు సంపాదించడానికి మనం రక్షింపబడ్డాం. కనుక ఆ రక్షణ ఆనందాన్ని మనం చేపట్టుకుని అనేక ఆత్మలను ఆయన వైపు త్రిప్పుటకు సిద్ధపడాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక, అదే దేవుని యొక్క ఉద్దేశం, అదే ఈ మోక్ష సందేశాల యొక్క ఉద్దేశం కూడా. కాబట్టి ప్రియమైన వారులారా, విశ్వాసులారా, మీరు గమనించండి. ఈ పాయింట్ ఏంటంటే సాతానుకు లోబడితే ఏమవుతుంది, సాతానుకు లోబడకపోతే ఏమవుతుంది. నిజంగా అవ్వ సాతాను మాటలను విన్నది, లోబడింది. సాతానికి లోబడి దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకోలేకపోయింది. పొందుకోలేకుండా కూడా తన భర్తను కూడా ఏం చేసిందంటే ఆ పండుని ఏం చేసింది? తీసుకెళ్ళి భర్తకు కూడా పెట్టింది. తనే అనుభవించడం కాకుండా తన భర్త కూడా పాపంలో పాలు భాగస్తురాలుగా చేసిందనమాట. కాబట్టి దయచేసి మీరు నేను కూడా మనం పాపం చేస్తే ఆ పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుని దేవుని యందు, దేవుని పాదాల యొద్ద కన్నీరు కార్చి మనం మొరపెడితే తప్పకుండా మన పాపాలని క్షమిస్తాడు. క్షమించే దేవుడు, కృప కలిగిన దేవుడు మన దేవుడు, మన యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. మన పాపాలు తప్పకుండా క్షమిస్తాడు. కనుక మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుందాం. అంతేగాని మన పాపాన్ని కప్పుకుని ఇంకొకరిని పాలిభాగస్రాలుగా పాపంలో చేయకూడదు సుమా. చేస్తే దానికి 100 శిక్ష మనకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనం ఈ సందర్భంగా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన పాపాన్ని షేరింగ్ ఇంకొకరికి ఇవ్వకూడదు. మనం పాపం చేస్తాము అనే నిజంగా మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మనం పాపం చేస్తున్నాము, మనం మోసం చేస్తున్నాము, మనం దగా చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అది తెలిసిన వెంటనే యేసు యొద్దకు వచ్చి పాదాలు పట్టుకుని కన్నీటితో నీ పాపాన్ని కప్పకుండా ఒప్పుకుంటే మన పాపాన్ని క్షమిస్తాడు. ప్రియ విశ్వాసి,
అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడిను. అవ్వ ఎలా రక్షింపబడింది? శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడింది. కనుక ప్రభా నేను పాపిని, నేను పాపం చేశాను, నాకు తప్పక పాప విమోచన ఉంది మీ రక్తం ద్వారా అని దేవుని పాదాల యొద్ద చేరి మనం పాపం చేసింది ఒప్పుకుంటే మనకి తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆయన మనల్ని ఆదుకుంటాడు, రక్షిస్తారు, కాపాడుతారు. కనుక మనం తప్పకుండా మనం పాప క్షమాపణ అనేది కలిగి ఉండాలి. అవ్వకు ఇక్కడ శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. కనుక ఆమె రక్షింపబడిన విధానాన్ని బట్టి చూస్తే ఇంకొకటి కూడా మనం వచనం చదువుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమోనని భయపడుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియ విశ్వాసులారా, హవ్వ దేవుడు చేయవద్దన్న పని చేసింది, తినవద్దన్న పండు తినింది. మనం కూడా నిజంగా ఇందాక చెప్పుకున్న రీతిగానే ఇప్పుడు మనం చేయొద్దన్న పనే చేస్తూ ఉంటాం. ఇది తినొద్దు అంటే నాకు అదే కావాలి అంటాం. వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తుంటాం. అలాంటి పనులు దేవునికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. రక్షింపబడిన తర్వాత ప్రత్యేకింపబడిన బిడ్డలుగా మనం ఉండాలి. అలా ఉంటేనే దేవునికి ఇష్టము. ఒక్కొక్కసారి మన జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలను బట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అవ్వ సాతాన్ని ఎదిరించలేక ఏం చేసింది? సాతానికి లోబడింది. స్త్రీలమైన మనము కూడా చాలా సందర్భంలో సాతానికి లోబడి లోకంలో పడిపోతాం. ఉదాహరణకి ఎవరైనా మీరు చాలా అందంగా ఉన్నారండి, లేకపోతే మీ అంతటి వారు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరండి అని మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తి ఎక్కువగా మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని లోబర్చుకుని పడవేయాలని చాలామంది చూస్తుంటారు. కొన్ని సందర్భాలు అందరికీ వచ్చి ఉంటాయి ఈ సందర్భాలు. కాబట్టి ప్రతి స్త్రీలు కూడా ఏం చేయాలంటే, ప్రియ విశ్వాసి, ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే అపవాది ఎవరో ఒకరి రూపంలో వచ్చి ఇలాంటి మోసకరమైన మాటలు చెప్తూ మనలను పాపములో పడవేయాలని చూస్తుంది. ఏం చేస్తుంది? మనల్ని పాపంలో పడేయాలని చూస్తుంది. అపవాదిని ఆలక్ష్యం చేయకండి. గుర్తించు, వాడు వేషధారి. ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని మోసపరుచుకుని కుయుక్తి కలిగిన సర్పంలాగా వచ్చి చక్కగా తెలివితేటలుగా మనల్ని అందరినీ చేస్తూ అన్ని పొగడలతో ముంచేసి పడేయాలని చూస్తూ ఉంటుంది మన లోకంలో. అలా పడకుండా చాలా నిజంగా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసి. ఎందుకంటే బీ అలర్ట్. ఎదిరించు, అపవాది తప్పక పారిపోతాడు. ఎదిరిస్తే అపవాది తప్పక పారిపోతాడు. ఎదిరించకుండా సాతానికి లోబడితే కనుక చాలా ప్రమాదం అన్నమాట. ఎందుకంటే ఎంత ప్రమాదమో ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో, ప్రతి ఒక్క మానవుని జీవితంలో ఏదో ఒక రూపంలో ఎలా అయినా సరే ఇలాంటి మనుషులు ఎదురవుతారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళ పనులు చేసుకోవడానికి, మనల్ని లోకంలోకి తీసుకురావడానికి, మనల్ని ముంచడానికి, మనల్ని పాపంలో పడేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారనమాట. కాబట్టి దయచేసి తస్మాత్ జాగ్రత్త. ప్రతి విశ్వాసి జాగ్రత్తగా ఆలోచించండి, మెలకువ కలిగి ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఇలాంటి కుయుక్తి కలిగిన మాటలు మీకు అనుభవంలోకి వస్తే దయతో మీరు వారిని దూరంగా పెట్టండి. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నది. ఈ రోజున నిన్ను మృంగడానిక అందరి చుట్టూ తిరుగుతుంది. ఎవరిని మృంగడానికి? విశ్వాసులైన మనల్ని మృంగడానికి, లోకంలో ఉన్న వారిని కాదు. దాని టార్గెట్, అపవాది టార్గెట్ విశ్వాసులైన మనమే, దేవుని బిడ్డలమైన మనపైనే. కాబట్టి హవ్వ వలె భర్తను విడిచి చక్కగా విహరిస్తూ తోటలో సాతాను మాటలకు లోబడి, సాతాను మాటలు విని, దేవుడు చేయవద్దన్న పని చేసి ఆ పండు తిని ఎలా శాపానికి గురైందో
అలాంటి శాపాలు మనం తెచ్చుకోవద్దు. కాబట్టి మనము సాతాను నుండి, అపవాది నుండి, కుయుక్తుల నుండి, ఈ లోకంలో కుయుక్తి లోకంలో మనం ఉన్నాం. మనుషుల మధ్య మనం ఉన్నాం. కుయుక్తి కలిగిన మనుషులు, మంత్రతంత్రాలు చేసే మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. వీరి మధ్య నుండి మనల్ని కాపాడాలంటే మనం నిత్యం ప్రార్థనా ధూపం వేయాలి. మన ఇంట్లో, మన గృహంలో నిత్యం వేకువజామున లేచి, మొదట జామున లేచి మనం దేవునిని స్తుతిస్తే, దేవునికి ధూపం వేస్తే తప్పకుండా సాతాను నుండి మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. అలాంటి విజయాన్ని దేవుడు మనందరికీ, నాకు, మీకు అందరికీ కలుగజేయాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలను దేవుని వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన నా ప్రియ పరలోకపు దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన, ఈ సమయంలో నా ప్రభా అవ గురించి మాట్లాడడానికి, ముచ్చరించుకోవడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తుతులు, స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నా యేసయ్య, నాయన, ఈ మాటలు నా ప్రభా మేము కొద్ది మాటల్లో ఈ సమయంలో వివరించుటకు నా ప్రభా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. నాయన, సాతాను కుయుక్తులకి మేము లోబడకుండా, హవ్వ వలె మేము లోబడకుండా నా ప్రభా మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే నా ప్రభా మా హృదయం నుండి నీ వాక్యం ఉంచుకోవాలి నా ప్రభా. మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే నాయన ప్రార్థనా ధూపం మేము వేయాలి ప్రభా. నాయన, మేము ఒంటరిగా మేము బయట హవ్వ వలె మేము విహరించకూడదు నా ప్రభా. అలా విహరిస్తే నా ప్రభా సాతానుడు మమ్మల్ని పట్టి నాయన ఏ రకంగా లోపరుచుకుని పడవేయాలనుకుంటాడో మరి ఇదిగో క్షుణ్ణంగా మేము హవ్వ ద్వారా తెలుసుకుని ఉన్నాము నా ప్రభా. నా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ప్రభా సాతానికి మేము అపజయం ఇవ్వాలి నా ప్రభా. నాయన, మీకే విజయాన్ని చేకూర్చుకునేలా మా ప్రవర్తన ఉండాలి ప్రభా. మా ప్రవర్తన అంతటిని మీ అధికారం క్రింద ఒప్పుకుంటున్నాం నా ప్రభా. నా యేసయ్య, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. విశ్వాసులమైన నా ప్రభా బిడ్డలందరినీ మీరు కాపాడండి నా ప్రభా. నాయన, విశ్వాసులను టార్గెట్ చేసింది సాతానుడు నా ప్రభా. విశ్వాసులను కాపాడండి నా ప్రభా. బిడ్డలను కాపాడండి. నీ క్రైస్తవులను అనే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. నీ కాపుదల భద్రత మా అందరికీ అనుగ్రహించండి నా ప్రభా. ఎత్తబడి నీ వాక్యాన్ని బట్టి నా ప్రభా మా హృదయంలో ముద్రించుకుని, మా హృదయంలోనే పలక మీద ముద్రించుకుని దాన్ని నెమర వేసుకుంటూ దాని ప్రకారం జీవించడానికి వినిన బిడ్డలకు నాకు మీరు దయచేయండి నా ప్రభా. నా యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమంలో నా ప్రభా ఎవరైతే పాల్పంచుకోవాలని ఆసక్తితో ఉన్నారో నా వారందరితో మీరు మాట్లాడి నా ప్రభా నడిపించమని, మీరే తోడుగండగా ఉండి నడిపించమని యేసయ్య నామమున పేరిట ప్రార్థించి బ్రతిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.